నేను డాక్టర్ బాలరాజు ఉసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. రోజు నేను మూర్ఛ వ్యాధి గురించి, అంటే ఎపిలెప్సీ అంటారండి. చాలా మందికి డిఫరెన్స్ తెలియదు మూర్ఛ వ్యాధికి ఫిట్స్ కి ఏంటి డిఫరెన్స్ అనేది. మనం యూజువల్ గా ఫిట్స్ అంటే ఒకసారి ఫిట్స్ లాగా వచ్చిన దాన్ని మనం సీజర్స్ అంటామండి ఇంగ్లీష్ లో. అదే ఫిట్స్ రిపీటెడ్ గా వస్తే అప్పుడు ఆ పేషెంట్ ఉండే కండిషన్ ని ఎపిలెప్సీ అంటాం, అంటే మూర్ఛ వ్యాధి అనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్. యూజువల్ గా ఒకసారి ఫిట్స్ వచ్చి మళ్ళీ రిపీటెడ్ గా రాకపోతే లైఫ్ లో ఒకసారి వచ్చింది అని చెప్పి దాన్ని మర్చిపోతా ఉండి వాళ్ళని మనం మూర్ఛ వ్యాధి కింద మనం కన్సిడర్ చేయం. సో ఒక ఫిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మూర్ఛ వ్యాధి కింద ఎప్పుడు పరిగణిస్తారంటే వాళ్ళకి బ్రెయిన్ లో ఏదైనా అబ్నార్మల్ గా ప్రాబ్లం ఉందంటే, ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ గానీ ఉండటం కానీ, బ్రెయిన్ లో రక్త ప్రసరణ తగ్గి క్లాట్ లాగా ఫామ్ అయినప్పుడు కానీ, ఇన్ఫాక్ట్స్ లాంటివి డెవలప్ అయినప్పుడు కానీ, అదే విధంగా కొంతమందికి పుట్టుకతోనే బ్రెయిన్ లో కొన్ని ఏరియాస్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వండి, టెంపరల్ స్క్లీరోసిస్ కానీ ఇట్లాగా. ఇట్లాంటి కండిషన్స్ లో వాళ్ళకి రిపీటెడ్ గా ఫిట్స్ లాగా వచ్చి వాళ్ళు మూర్ఛ వ్యాధి కింద మనం పరిగణిస్తాం జరుగుతుంది.